ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు ఉపకరిస్తాయి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు మరో ప్రత్యేకత కర్తరీ త్యాగం. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార ప్రయోజనాలని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలను ఇనుమడింపచేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వైద్య సంబంధిత రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ రంగు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తరం ఈ రోజు మీకు బాగా మేలును కలిగించి విఘ్నాల్ని దూరం చేస్తుంది, విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్వప్రయోజనం కోసం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్వశక్తితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార పరంగా చేకూరుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ వార్తలు వింటారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో కనకదార స్తవం వంటి స్థుతులు ఈ రోజు మీకు మేలుని కలిగించి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి, యోగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విజయాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక మార్పులు, అనుకూలత ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు వ్యాపార పరంగా చేకూరుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యాపార విస్తరణ వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఈశ్వర స్తుతి,
ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరికినప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది, విజయాన్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహంలో ఏర్పడినటువంటి ప్రతికూల మార్పులకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, శుభ పరిణామాలని ఆహ్వానిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించటం, నమస్కరించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమార్చనలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అష్టమ కేతు శుక్రుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిణామాలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. క్రమక్రమంగా అన్ని రంగాల వారికి కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కనకధారాస్తవం వంటి స్థుతులు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణ విజయాలు దగ్గరవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయత్నాలతో కూడినటువంటి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ రంగు రక్షణకి తోడ్పడుతుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు ఏర్పడతాయి, ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణం ఈరోజు మీకు లాభిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలను దగ్గర చేస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఆర్థిక ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాల ద్వారా లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు.
చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈశ్వర స్తుతి ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శత్రువులు మిత్రులయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వేధింపులు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యాన్ని పెంచుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార లావాదేవీల ద్వారా ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అవకాశాలని సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాలు కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలు తెచ్చిపెడతాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజ మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. పిత్రార్జిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. కళారంగం వారికి కూడా ఆనందం లభిస్తుంది. అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతకి దోహదపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభవార్తను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు అష్టోత్తర పఠనాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ధైర్యాన్ని కలిగిస్తాయి. విజయాల్ని దగ్గర చేస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బుధుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు ఈ రోజు పుట్టేటువంటి వారికి శుభయోగాన్ని కలిగిస్తాయి. ఈ రోజు అమావాస్య కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి పనికిరాదు. పునః ప్రయత్నాలకి మాత్రమే పనిచేస్తుంది. పునః ప్రయత్నాలు విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అనుకూలిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో గర్భాశయంలో వచ్చేటువంటి గడ్డలు అనేటువంటి సమస్య గురించి, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ గర్భాశయంలో గడ్డలు అనేటువంటిది చాలా చాలా కామన్గా ఉండేటువంటి సమస్య అన్నమాట. అంటే ఒక 100 మంది స్త్రీలను మనం చూసినట్టయితే కనీసం 50-60 మందిలో తప్పనిసరిగా ఈ గడ్డలు ఉంటూ ఉంటాయి. అయితే చాలా వరకు కూడా ఈ గడ్డలు ఉన్నాయని తెలియకుండా జీవితం గడిచిపోతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదో రొటీన్ చెకప్లో ఏదో స్కానింగ్ చేయించుకున్నప్పుడు అప్పుడో గడ్డలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది.
అంటే ఆ గడ్డల వల్ల ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ అలా జరగదన్నమాట. కానీ ఈ గడ్డలు అవి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో కడుపులో నొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే బహిష్టు సమయంలో కడుపులో నొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ గర్భాశయంలో గడ్డలు అవి ఉన్నప్పుడు అతిగా వచ్చేటువంటి ఆ స్రావాన్ని కానీ కడుపు నొప్పిని కానీ తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా తోడ్పడతాయి. అందులో మనం చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే అశోక. ఈ అశోక అంటే ఏంటంటే శోకం లేకుండా చేసేటువంటిది అని, అంటే స్త్రీలకు ఉండేటువంటి ఒక బాధని తగ్గించేటువంటి మూలిక కనుక దీన్ని అశోక అంటారనమాట. ఇది రక్తస్రావాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఈ అశోక చెట్టు బెరడుని చూర్ణంలాగా చేసేసుకుని ఉంచుకోవాలి. దీంతో పాటుగా మనకి ఔషధానికి కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే మంజిష్ట. ఈ మంజిష్ట కూడా రక్తస్రావాన్ని తగ్గించి, అంటే ఈ గడ్డలు ఉన్నప్పుడు వచ్చేటువంటి అధిక రక్తస్రావాన్ని తగ్గించి కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా చేయడానికి బాగా తోడ్పడేటువంటి మూలిక. మంజిష్టను కూడా విడిగా చూర్ణంలాగా చేసుకోవాలి. అశోక చూర్ణాన్ని మంజిష్ట చూర్ణాన్ని రెండింటిని సమభాగాల్లో కలిపి ఆ చూర్ణాల మిశ్రమాన్ని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే నెల మొత్తం ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సుమారుగా ఒక అర చెంచాడి పరిమాణంలో, అంటే దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని 2 పూట్ల పటిక బెల్లం చూర్ణంతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక నెలసరిలో అధిక స్రావం కాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో జ్యోతిష శాస్త్ర రీత్యా నవగ్రహాలు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో నవగ్రహాల యొక్క దోషాలను తొలగింపజేసుకోవటానికి నవరత్న ధారణ చేయాలని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా దోషాలను తొలగింపజేసుకోవటంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలను అద్భుతమైనటువంటి రీతులలో సిద్ధింపజేసుకోవటానికి కూడా రత్నధారణ ఎంతగానో సహకరిస్తుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో పంచమహాపురుష యోగం ఉన్నట్లయితే, అంటే 1 కంటే ఎక్కువ గ్రహాలైనటువంటి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు కూడా ఒకే కేంద్రంలో ఉన్నట్లయితే ఆ పంచమహాపురుష యోగం ద్వారా జాతకుడు చక్కటి పురోభివృద్ధిని సాధిస్తాడు. అలా పురోభివృద్ధిని సాధించే సమయంలో ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో వినూత్నమైన రీతిలో రాణించటానికి రత్నధారణ చేయాలని జ్యోతిష శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఈ పంచమహాపురుష యోగం ఉన్నప్పుడు జాతకుడికి రుచక యోగం, భద్రయోగం, హంసయోగం, మాలవ్యయోగం, శశయోగం అనేటటువంటి 5 యోగాలు కలుగుతాయి. రుచక యోగం అంటే ఈ యోగం వల్ల ధైర్య సాహసాలు కలుగుతాయి. ఇది ప్రధానంగా కుజమహాదశలో బాగా పనిచేస్తుంది. అలాంటి పరిస్థితులలో కుజమహాదశలో పగడధారణ చేసినట్లయితే రుచక యోగం అద్భుతమైన రీతిలో జాతకుడికి ఎంతగానో సహకరిస్తుంది. భద్రయోగం అంటే ఈ భద్రయోగం ఉన్నటువంటి తరుణంలో కళాకారులు, వ్యాపార రంగంలో ఉన్నవారు చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. బుధ మహాదశలో ఈ భద్రయోగం జాతకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితులలో పచ్చను ధరించటం ద్వారా బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది భద్రయోగం యొక్క ప్రభావంతో ముందుకు దూసుకు వెళ్ళిపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా హంసయోగం, ఈ హంసయోగం గురు మహాదశలో కలుగుతుంది. దీని ద్వారా జాతకుడికి ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి. అప్పుడు కనక పుష్యరాగ ధారణ చేసినట్లయితే కనుక చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఆ తర్వాత మాలవ్య యోగం, ఈ మాలవ్య యోగం అనేది జాతకుడికి శుక్ర మహాదశలో కలుగుతుంది. ఈ మాలవ్య యోగం ఉన్నట్లయితే సంగీత రంగంలో, సాహిత్య రంగంలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఉంది. వజ్రధారణ చేయటం ద్వారా ఈ మాలవ్య యోగం యొక్క ప్రభావంతో జాతకుడు చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా శశయోగం, ఈ శశయోగం శని మహాదశలో కలుగుతుంది. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో, ప్రతిభతో ఎంతో మందిని నియంత్రించేటటువంటి రాజకీయ పదవులలో విశేషంగా రాణించటానికి ఈ శశయోగం చాలా చక్కగా సహకరిస్తుంది. శని మహాదశలో ఈ శశయోగం ఉన్నప్పుడు నీలధారణ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ఇలా జ్యోతిష శాస్త్రంలో రకరకాలైనటువంటి
యోగాలను గురించి చెప్పడం జరిగింది. అమల యోగం అనేది సర్వసాధారణంగా చాలా మందిలో ఉంటుంది. అమల యోగం అంటే గురువు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా ఒకే చోట కేంద్రంలో ఉన్నట్లయితే దాన్ని అమల యోగం అంటారు. అలా అమల యోగం ఉన్నప్పుడు కనక పుష్యరాగం, వజ్రం, నీలం ధరించడం ద్వారా అమల యోగం యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా పొందవచ్చని, అమల యోగం యొక్క ప్రభావాన్ని ద్విగుణీకృతం చేయవచ్చని చెప్పి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా లక్ష్మీ యోగం ఉన్నట్లయితే నిరంతరము కూడా స్థిర చరాస్తులు కలిగి ఉండి వాళ్ళ మాట వేద వాక్కుగా సాగి లక్ష్మీపుత్రులుగా జీవితంలో విరాజిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వజ్రధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. శంఖయోగం కనుక జాతక చక్రంలో ఉన్నట్లయితే ప్రకృతి సౌందర్యోపాసకులై ఉంటారు. అనుకూలవతి అయినటువంటి భార్య, పుత్రులు కలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రధాన దశలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష శాస్త్రరీత్యా ప్రత్యేకంగా బుధగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో బుధుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి పచ్చను ధారణ చేయాలని చెప్పి రత్నశాస్త్రం తెలియజేస్తోంది. ఈ పచ్చలు అనేక రకాలుగా అనేక రంగులలో మనకు లభిస్తూ ఉంటాయి. నెమలి కంఠం ఏ రంగులో ఉంటుందో, నెమలి పింఛం ఏ రంగులో ఉంటుందో అలాంటి రంగులో మనకి పచ్చలు లభ్యపడుతూ ఉంటాయి. అదేవిధంగా పచ్చగడ్డి ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆకుపచ్చని రంగులో మనకి పచ్చలు లభ్యపడుతూ ఉంటాయి. చిలకాకు పచ్చ రంగులో, పాలపిట్ట రంగులో కూడా రకరకాలైనటువంటి పచ్చలు లభ్యపడుతూ ఉంటాయి. పచ్చలు ఎన్ని ఉన్నా సరే పచ్చలలో విశేషమైనటువంటి పచ్చగా మనకి గరుడ పచ్చను చెప్పడం జరిగింది. ఆకుపచ్చని రంగులో, ప్రత్యేకంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పచ్చను గరుడ పచ్చ అంటారు. ఈ గరుడ పచ్చలు గరుత్మంతుని వల్ల పుట్టాయి కనుక ఎవరైతే గరుడ పచ్చ ధారణ చేస్తారో వారికి గరుత్మంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని, గరుత్మంతుడిలాగా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను పొందవచ్చని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎవరైతే గరుడ పచ్చ ధారణ చేస్తారో వారికి ఎటువంటి విషభయాలు కలగవని, సర్వ విధములైనటువంటి సర్పాల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కలుగుతాయని చెప్పి రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. పచ్చలలో ఎన్ని రకాలు ఉన్నా కూడా జాతి పచ్చను ధరించడం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మరి జాతి పచ్చను ఎలా గుర్తించాలి, జాతి పచ్చ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను పరిశీలించినట్లయితే జాతి పచ్చను కనుక సూర్యకిరణాలు పడేటటువంటి ప్రాంతంలో అంటే ఎండలో కనుక ఉంచినట్లయితే ఆకుపచ్చని కాంతి 4 వైపులా అలా ప్రసరిస్తూ ఉంటుంది. అలా సూర్యకాంతిలో అన్ని దిక్కులా ఆకుపచ్చని రంగు ప్రసరిస్తూ ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి పచ్చగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా పచ్చని ఒక తెల్లటి వస్త్రం మీద ఉంచినట్లయితే ఆ తెల్లటి వస్త్రం కూడా పచ్చటి కాంతిలో మెరిసిపోతుంది. పచ్చని బంగారం మీద ఉంచినట్లయితే బంగారం కూడా పసుపచ్చటి కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. పచ్చను ఎక్కడ ఉంచినా సరే ఆకుపచ్చని కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా జాతి పచ్చగా చెప్పుకోవచ్చు. అలాగే పచ్చ మీద సున్నాన్ని పల్చగా రాసినట్లయితే గనక పచ్చటి కాంతి పైకి కనిపిస్తూ పచ్చటి కాంతి పైకి వచ్చినట్లయితే దాన్ని ఉత్తమమైనటువంటి జాతి పచ్చగా చెప్పవచ్చు. అలా కాకుండా సున్నాన్ని రాసిన తర్వాత కాంతి విహీనంగా గరుకుగా కనిపించినట్లయితే కృత్రిమమైనటువంటి పచ్చగా మనం గమనించవచ్చు. ఈ విధంగా పచ్చలలో జాతి పచ్చను తెలుసుకొని జాతి పచ్చను ధరించటం ద్వారా బుధగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. పచ్చలలో ప్రధానంగా 3 రకాలైనటువంటి దోషాలు ఉంటాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. పుష్పి దోషం, గార దోషం, కర్కశ దోషం అని పచ్చలలో 3 రకాలైన దోషాలు ఉంటాయి. పుష్పి దోషం అంటే పచ్చను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అది పుచ్చిపోయినట్లుగా కనిపిస్తుంది, లేదా సూది పోట్లు ఏ విధంగా ఉంటాయో అలా సూది పోట్లలాగా పచ్చ మీద కనిపిస్తుంది. దాన్ని పుష్పి దోషం అంటారు. గారదోషం అంటే పచ్చ మీద గుండ్రటి చారలు ఉన్నట్లయితే దాన్ని గారదోషం అంటారు. అలా గారదోషం ఉన్నటువంటి పచ్చని కూడా ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ఇక కర్కశ దోషం అంటే పచ్చను చూసినట్లయితే కాంతి విహీనంగా పైన రంగు పూసినట్లుగా ఉంటుంది. దాన్ని కర్కశ దోషం అంటారు. జాతి పచ్చను గుర్తించి పుష్పి దోషం, గారదోషం, కర్కశ దోషం లేనటువంటి
పరిపూర్ణమైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి పచ్చను ధారణ చేయటం ద్వారా బుధగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకా రత్నాలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ గర్భాశయంలో ఉండేటువంటి గడ్డలు కనుక కాస్త పెద్దవిగా అయిపోయినట్టయితే అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మలబద్ధకం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పి అది కూడా కాస్త ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు గర్భధారణ జరుగుతుందా లేదా, సంతానం కలుగుతుందా లేదా అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అయితే ఈ గర్భాశయం లోపల ఉండేటువంటి గడ్డలు ఏంటంటే గర్భాశయపు గోడలకి లోపల లేకపోతే గోడల మధ్యలో గోడకి బయట ఎక్కడైనా ఉంటూ ఉండొచ్చు. అవి గర్భాశయపు గోడల బయట ఉన్నట్టయితే కనుక గర్భధారణకి ఎటువంటి సమస్య ఉండదు. అయితే గర్భాశయం లోపల కూడా గర్భాశయానికి ఉండేటువంటి ముఖద్వారానికి దగ్గరగా ఈ గడ్డలు ఉన్నట్టయితే కనుక అప్పుడు గర్భధారణకు కానీ సంతానం కలగడానికి కానీ అవి ఆటంకం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ గర్భాశయంలో ఉండేటువంటి గడ్డలు తగ్గించుకుని వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గడానికి మనకి సహాయపడేటువంటి మరొక మూలికల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ మూలికల్లో మనకి మొట్టమొదటి చెప్పేటువంటిది ఏంటంటే కలబంద. ఈ కలబంద గర్భాశయంలో ఏర్పడేటువంటి గడ్డలు కొంచెం ఇనాక్టివ్గా అయిపోయేందుకు బాగా తోడ్పడేటువంటి మూలిక. అవకాశం కుదిరినట్టయితే కనుక ఏంటంటే కలబందని తాజాగా తీసుకొచ్చి వాడుకోవచ్చు. అలా కుదిరినట్టయితే కనుక కలబంద కూడా చూర్ణంలాగా దొరుకుతుంది, ఆ చూర్ణాన్ని తెచ్చుకోవచ్చు. దీంతో పాటుగా వాడుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే శుద్ధ గుగ్గులు. గుగ్గులు మనకి మామూలుగా ఇలా గడ్డల్లాగా దొరుకుతూ ఉంటుంది. అయితే దీన్ని శుద్ధి చేసుకుని మాత్రమే వాడుకోవాలి. ఈ శుద్ధి చేసుకోవడం అనేటువంటిది ఎవరికి వారు చేసుకోలేరు కనుక బజార్లో మంచి ఫార్మసీ నుంచి బాగా శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తీసుకొచ్చి వాడుకోవాలి. ఈ గుగ్గులు చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలోను, కలబంద చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలోను తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపేసి ఉంచుకుని ఆ మిశ్రమాన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కలుపుకొని తీసుకుంటున్నట్టయితే ఈ సమస్య తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే గర్భాశయంలో గడ్డలు తగ్గడానికి ఈ మిశ్రమాన్ని కొన్ని నెలల పాటు రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. మరొక అనారోగ్య సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్య మహాభాగ్యం అనే అంశానికి స్వాగతం. ప్రధానంగా మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకులకి ఆరోగ్య అంశాన్ని ప్రసాదించే గ్రహం ఏది, అలాగే అనారోగ్యాన్ని సూచించే గ్రహం ఏంటి, ఈ విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మేషలగ్నానికి మిథున లగ్నానికి అవినాభావ సంబంధం ఉంది. మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు, అలాగే అనారోగ్యాన్ని ఇచ్చే గ్రహం బుధుడు. ఇక్కడ ఇది వ్యతిరేకంగా ఉంటుంది. మిథున లగ్నానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహమేమో బుధుడు, లగ్నాధిపతి తనుస్థానాధిపతి. దేహశ్చ అవయవ సుఖాసుఖ జరాస్తే జ్ఞాన జన్మస్థలే అనే శాస్త్రం చెబుతోంది. షష్ఠ ఆధిపత్యాన్ని పొందిన గ్రహం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధితమైనటువంటి గ్రహము కుజుడు. మేషలగ్నం వాళ్ళేమో అనారోగ్య నివారణకై బుధుడిని ధ్యానిస్తే మిథున లగ్నం వాళ్ళు షష్ఠాధిపతిగా ఉన్నటువంటి కుజుడిని ధ్యానించాలి. సహజ షష్ఠాధిపతి బుధుడు లగ్నాధిపతిగా వ్యవహరించడం, సహజ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠాధిపతిగా ఉండడం చాలా కీలకం. లోకంలో ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం మిథున కన్యలకు ఎక్కువగా ఉంటుందని శాస్త్రం. కారణం ఎందుకని? సహజ షష్ఠాధిపత్యాన్ని పొంది బుధుడు ఉన్నాడు కాబట్టి చిన్న విషయానికి కూడా అనారోగ్యానికి గురవుతారు. లగ్నాధిపతి బలంగా ఉండాలి. శాస్త్రంలో తనుప కేంద్ర కోణస్థో అనిశం దద్యా తను సుఖం అని చెబుతోంది. లగ్నాధిపతి కేంద్ర కోణస్థులై ఉండాలి. లగ్నాధిపతి అంటే ఇక్కడ మిథునానికి బుధుడు. అలాగే కుజుడు యొక్క బలం కూడా చాలా అవసరం. సూర్య చంద్ర బలాలు అవి సరే, అవి ఎవరికైనా అవసరం. ఇక్కడ మరొక మర్మం ఏంటంటే, రహస్యం అంటే కీలకమైన అంశం ఏంటంటే, ఈ కుజుడికి బుధుడికి అసలు ఎట్టి పరిస్థితుల్లో పడదు. మేషలగ్నంలో జన్మించామా, కన్యాలగ్నం షష్ఠం అవటం వల్ల ఆయన పట్టించుకోడు. మిథున లగ్నంలో జన్మించామా, షష్ఠాధిపతి కుజుడు అవటం వల్ల బుధుడికి కుజుడికి సంధానం
లేకపోవటం వల్ల ఈయన పట్టించుకోడు. అంటే ప్రార్థన ఎక్కువ చేయాలి అని చెప్పటంలో ఉద్దేశ్యం. మిథున లగ్నంలో జన్మించామా అంటే చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా అవసరం. శత్రు రోగ రుణములు 3 లేకుండా పోతాయి. జన్మ రుణం, జన్మరోగం, అలాగే జన్మశత్రుత్వం, శత్రు రోగ రుణములు, జన్మతః అనారోగ్యములు వచ్చేటటువంటి అవకాశం మనకి సహజంగా ఏర్పడుతుంది. కనుక కుజ స్తోత్రం, కుజ అష్టకం, కుజ అష్టోత్తరం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు. మిథున లగ్నం జన్మించిన వాళ్ళు ఆరోగ్యం పొందినట్టే. మెడలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని చిన్న పిల్లగా ధరిస్తే చాలు, వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. సహజంగా మిథునాధిపతి బుధుడు కనుక విష్ణు సహస్రనామం చేస్తే శరీర దృఢత్వం ఏర్పడుతుంది. ప్రతి శరీర భాగము మన వశమై ఉంటుంది. అలాగే శాస్త్రంలో ఏం చెబుతున్నారంటే కేంద్ర త్రికోణగా సౌమ్యాః సర్వరోగ అపహారకాః. కేంద్ర త్రికోణగా సౌమ్యాః సర్వరోగాపహారకాః. ఎవరికైనా సరే కేంద్రములలో కానీ త్రికోణములలో కానీ లగ్నాధిపతితోనూ షష్ఠాధిపతితోనూ సంబంధం లేకుండా శుభగ్రహాలు కనుక కేంద్ర త్రికోణ స్థానముల్లో ఉన్నట్లయితే, కేంద్రములు అంటే 1, 4, 7, 10, కోణములు అంటే 1, 5, 9, లగ్నాదిగా లగ్నం అంటే 1, లగ్నానికి ప్రథమ స్థానము అని పేరు, 5వ రాశికి పంచమ స్థానం అని పేరు, 9వ రాశికి భాగ్యస్థానమని, నవమ స్థానం అని పేరు. సవ్యాకృతిలో కనుక మనం లెక్క వేసుకుంటూ వస్తే 1, 5 స్థానాల్లో సౌమ్యులు అంటే శుద్ధ చంద్రుడు, శుద్ధ బుధుడు, గురుగ్రహం, శుక్రగ్రహం. శుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే పాపగ్రహములతో కలవకుండా ఉన్నటువంటి చంద్రుడు, ఆయన ఒక్కడే ఉండాలి ఆ రాశిలో. ఉంటే శుభులు ఉండొచ్చు, పాపులు ఉండకూడదు. పాపులు అంటే అర్థం ఏంటి? 6, 8, 12 భావాలకు అధిపతులు పాపులు. సహజ సిద్ధంగా ఉన్నటువంటి పాపగ్రహాలు శని, అలాగే కుజ, అలాగే రవి, కుజ, శనులు సహజమైన పాప ఫలాన్ని అందించడంలో వాళ్ళు ముందుంటారు. లగ్నాధిపత్యం పడితే అది మళ్ళీ శుభత్వం వస్తుంది, అది వేరు, సహజ. జాతకంలో 2 అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే జాతక శాస్త్రం అంతా కూడా చాలా సులభంగా మనం అర్థం చేసుకొని మన ధనాదాయ విషయాలు, మన ఉపాధి అంశాలు, మన ఆరోగ్యం అంశాలు, ఆరోగ్య మహాభాగ్యం అంశాలు, ఇవన్నీ మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఆర్థిక భోగాన్ని అనుభవించాలన్నా, ఉపాధి మార్గాల్లో ముందుకు వెళ్ళాలన్నా తన శరీరం తనకు సహకరించాలి, తన మనస్సు తన ఆధీనంలో ఉండాలి, పని చేయగలిగిన శక్తి ఉండాలి. అంటే మనకి శరీరమే మూలం. శరీరాన్ని విడిచి ఏ ధర్మశాస్త్రము చెప్పదు. శరీరంలో ఉన్నంత వరకే మనకి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏ యోగాలైనా సరే శరీరం ఉన్నంత వరకే కనుక శరీరాన్ని పరిరక్షణ చేసుకోవటం ప్రప్రథమ కర్తవ్యం. అందరం ఏం చేస్తాం? శరీరాన్ని బాగా కష్టపెట్టి మనం ఇంకా గొప్పవాళ్ళం కావాలని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చేటటువంటి సుఖం కంటే కూడా కష్టం ఎక్కువగా ఉంటుంది, బాధ ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, శారీరకంగా నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తొలగాలి అంటే మనం ప్రధానంగా మిథున లగ్నంలో జన్మించిన వ్యక్తులకి షష్ఠాధిపతి అయిన కుజుడిని ఇక్కడ కీలక గ్రహంగా భావించాలి. అయితే మిథునానికి మరొక శుభయోగం ఉందండి, ఆయుర్దాయోగం ఉంది. ఆయుర్దాయం, ఆరోగ్యం మహర్షి 2 కలిపి చెబుతున్నారు కనుక అష్టమ షష్ఠ భావాలని కలిపి చెబుతున్నారు. అష్టమ అన్నాం కాబట్టి షష్ఠమ అనకూడదు, షష్ఠ భావము అనాలి. అక్కడ అష్టభావము అనకూడదు, అష్టమ భావము. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, అక్కడి నుంచి మకారాలు వస్తాయి. సప్తమ నుంచి షష్ఠానికి మకార ప్రయోగం లేదు. షష్ఠము, ఈ షష్ఠం ఏం చేస్తుంది? మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూపిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తిని ధ్యానించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి. ఆరోగ్యం బాగుండాలంటే అసలు లగ్నాధిపతి ఎక్కడున్నారు? బుధుడు మిథునలో ఉన్నారా, లేదా బుధుడికి ఉచ్చస్థానమైనటువంటి చతుర్థ కేంద్రమైన కన్యలో ఉన్నారా? మంచి జరుగుతుంది. నీచ స్థానంలో మాత్రం గ్రహం ఉండకూడదు, సూర్యుడితో కలిసి ఉండకూడదు లగ్నాధిపతి.
తనుకారకుడు నీచులో ఉన్న అస్తమించిన ఆ అస్తమానకే మరొక పేరు మౌఢ్యమే. మౌఢ్యములో ఉన్న ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగటం కోసమై సూర్యనారాయణమూర్తిని ప్రతిరోజు ఆరాధించాలి. అర్ఘ్యప్రదాన రూపంలో మనం సూర్యుడిని అర్చించాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కార రూపంలో సూర్య నమస్కారాలను చేసుకోవాలి. నమస్కార ప్రియో భాను, కేవలం నమస్కారం మాత్రం చేతనే ఆయన ప్రీతి చెందేటటువంటి దైవం. అభిషేక ప్రియ శివ, జలముతో అభిషేకిస్తే శివుడు ఆనందాన్ని పొంది మనకి వరాలనిస్తారు. మానసిక శక్తి రావాలి అంటే ఇక్కడ చంద్రుడిని ధ్యానించాలి ఎవరైనా. రేపటి శుభమస్తు కార్యక్రమంలో కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యాధిపతి ఎవరు, అనారోగ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏది, ఆ గ్రహ దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలన చేద్దాం. ఆకస్మిక జ్వరం తగ్గడానికి ఉపయోగించే శీతళీ ప్రాణాయామం. శరీరంలో అధిక ఉష్ణం, తాపం వల్ల ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ తరహా జ్వరాలు అధికంగా వస్తాయి. ఉన్నట్టుండి నీరసం ఆవరించి శారీరక నొప్పులు, తలనొప్పి వచ్చి 101 నుంచి 102 వరకు జ్వరం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ఆకస్మిక జ్వరం నుంచి బయల్పడడానికి శీతళీ ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. శీతళీ ప్రాణాయామాన్ని సాధన చేయటం ద్వారా శరీరంలో అధిక ఉష్ణం నివారణమవుతుంది. నాలుకను కొంచెం ముందుకు చాపి గొట్టం వలె మడిచి నెమ్మదిగా శబ్దం వచ్చేటట్టు నోటి ద్వారా గాలిని నిండుగా పీల్చాలి. వీలైనంత వరకు గాలిని బిగబట్టాలి. ఆ తరువాత నాసికా రంధ్రాల నుంచి నెమ్మదిగా గాలిని వదలాలి. దీనిని 15 నుంచి 30 సార్లు సాధన చేయాలి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ ఈ శీతళీ ప్రాణాయామాన్ని చేయడం ద్వారా శరీరంలో అధిక వేడిమి తగ్గి ఆకస్మిక జ్వరం నివారణ చెందుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒక గృహం కట్టేటప్పుడు ముహూర్త బలం ఎంత విశిష్టవంతమైందో, గృహ ప్రవేశానికి కూడాను అంతకన్నా విశిష్టవంతమైనటువంటి తత్వం మనిషి జీవితానికి ముడివడి ఉన్నది. అతని అభివృద్ధికరమైనటువంటి ప్రభావం ఈ యొక్క లక్షణాలు రీత్యా గ్రహించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. శంకుస్థాపన అనేటువంటిది ఎంత గొప్ప విషయమో, గృహ ప్రవేశం చేయటం కూడా అంతకన్నా గొప్ప విషయమే. శంకుస్థాపనాది కార్యక్రమం చేసేటప్పుడు వాడేటువంటి శంకువు, దానిలో వాడేటువంటి అమృతతుల్యమైనటువంటి విశేషాంశాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. శంకువును తయారు చేసేటప్పుడు చండ్రకర్ర అనేటువంటి దాంతో తయారు చేస్తే విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతాడు మానవుడు. ఆ శంకుస్థాపనలో ఉపయోగించిన ఆ చండ్రకర్రతో చేసినటువంటి శంకువు పై భాగాన వేసేటువంటి నవధాన్యాలతో పాటుగా నవరత్నాలు, పాదరసం తగిన స్థితిలో ఉంచాలి. ఆ పాదరసం యొక్క ప్రభావం ఈశ్వరానుగ్రహతత్వాన్ని ప్రసరింపచేస్తుంది. అందుకే ప్రతి గృహంలోనూ పాదరసలింగ అభిషేకార్చన సర్వత్రా కూడాను విశిష్టవంతమైన శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడం పాదరసంలో దాగినటువంటి పరమార్థ లక్షణం. శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి ఉన్నటువంటి ఫోటో తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో ఉండి తీరాలి. భూసూక్తం అనేటువంటిది బ్రాహ్మణోత్తముల చేత పఠించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దీనినే భూమి పూజ, శంకుస్థాపన అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఒక ముగ్గు
గృహ నిర్మాణంలో గీచేటప్పుడు మీ గృహంలోని ఇంటి ఇల్లాలు గర్భవతి కాకుండా ఉంటేనే గృహ నిర్మాణం చేపట్టాలి సుమా. ఆమెకు 5 నెలలు నిండినట్లయితే శంకుస్థాపనాది కార్యక్రమం చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే గర్భవతి అయి ఆమె ప్రసవించినటువంటి 21 రోజుల తరువాతనే శంకుస్థాపనాది కార్యక్రమాలు ప్రారంభించటం సర్వత్రా కూడా శుభదాయకం. ఆ శంకుస్థాపనాది కార్యక్రమ విషయంలో కూడాను ఆనాటి నక్షత్ర బలం, తారాబలం, చంద్రబలం ఇవన్నీ కూడా చూసుకొని ప్రారంభించాలి సుమా. అలాగే మాసం యొక్క ప్రాధాన్యత కూడా గుర్తిరగాలి. శంకుస్థాపనాది కార్యక్రమంలో ఇంటి పెద్దలను ఆహ్వానించాలి. ఆ శంకుస్థాపన సమయంలోనే బ్రాహ్మణోత్తముల యొక్క వేద మంత్రాల యొక్క ప్రభావం, బ్రాహ్మణోత్తములను దక్షిణాది తాంబూలాలతో సత్కరించటం ఆ గృహ యజమానికి లక్ష్మీ కటాక్ష సిద్ధిని, గృహ నిర్మాణం సజావుగా సాగటానికి సహకరిస్తుంది. అలాగే ఇల్లంతా కూడా బ్రహ్మాండంగా నిర్మించిన తరువాత గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహము యొక్క ద్వారబంధం ఎదుట మీరు గృహంలోకి ప్రవేశించే తరుణంలో బ్రాహ్మణోత్తములు వేద మంత్రాల్ని అధ్యయనం చేస్తూ ఉండగా ఇంటి ఆడబడుచు బిందెతోటి నీరు తీసుకొని అలా నుంచొని ఉండాలి. మీరు ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క పళ్ళెల్లో దేదీప్యవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపచేసేటువంటి ఆది దంపతుల యొక్క ఫోటో, అలాగే మీ ఇష్ట కుల దైవం ఫోటోలు, ఉప్పు, పాలు, పెరుగు, కవ్వం, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తర్వాత ప్రతి ఒక్క గడప వద్ద కొట్టడానికి వీలుగా కొబ్బరికాయలు ఆత్మ నివేదన చేసి లోపలికి వెళ్ళాలి. మంత్రోచ్చరణ చేస్తూ పవిత్రవంతమైనటువంటి గృహప్రవేశ ముహూర్తంలో పెద్ద గుమ్మడికాయ తీసుకొని, మంచి గుమ్మడికాయ, దానిలో ఎర్రనీళ్లు ఉంచి ఆ గుమ్మడికాయ పైన హారతి కర్పూరం ముద్దది ఉంచి ఆ ఇంటి యజమాని సింహద్వారానికి 3 సార్లు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పి ఇంటి లోపలికి గుమ్మడికాయను ఒకేసారిగా గట్టిగా కొట్టాలి. అది బ్రహ్మస్థానంలో పగిలిపోతుంది. ఇది చాలా విశిష్టవంతమైన ప్రక్రియ. తరువాతనే కొబ్బరికాయ కొట్టి ద్వారబంధానికి ముందు నిమ్మకాయను మధ్యకు చీల్చి దానిలో పసుపు కుంకుమ అద్ది గడపకి అటువైపు ఇటువైపు చేతిని ఇలా ఉంచి నిమ్మకాయ డొప్పను అలా పిండి వదిలేయాలి. అప్పుడే లోపలికి గృహప్రవేశం చేయాలి సుమా. వేదోధ్యయన మంత్రములతో ఆ యజమాని లోపలికి గృహప్రవేశం చేస్తాడు. ఇది సనాతన భారతీయ సంప్రదాయంలో వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో దినదినాభివృద్ధి పొందడానికి పాటించవలసిన నియమం ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడాను తాము ఆశించినటువంటి సత్ఫలితాల్ని పొందాలనే ప్రయత్నం చేస్తారు. దానికి దైవబలం కూడా తోడు కావాలి. మనం ఆచరించేటువంటి చిన్ని సూత్రాలు కూడాను ఒక్కొక్కసారి అదృష్టాన్ని ప్రసరింపచేస్తాయి. ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీరు ముందడుగు వేయాలంటే మీరు నిత్యం స్నానం చేసేటువంటి నీటిలో కొద్దిగా పటిక ముక్క వేసి స్నానం చేయటం, స్నానానంతరం దైవధ్యానం చేస్తూ కొద్దిగా పెరుగు మీ నుదుటిన చిన్న బొట్టులా అమర్చుకోవటం అలవాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా.
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. ఆకస్మిక జ్వర నివారణకు గాల్వాసనం కూడా ఉపకరిస్తుంది. ఆకస్మిక జ్వరానికి అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏదైనా శరీరం ఒక్కసారిగా తీవ్రమైన వేదనకు గురవుతుంది. శరీరంలో అసమతౌల్య పరిస్థితుల వల్ల జ్వరకారకాలు ఏర్పడతాయి. ఆకస్మిక జ్వర నివారణకు గాల్వాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్లు పైకెత్తాలి. కుడికాలి కుడి బొటనవేలుని కుడి చేత్తో, ఎడమకాలి బొటనవేలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. భుజాల్ని ఎత్తాలి. నడుము ఆధారంగా నేలపై ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల ఆకస్మిక జ్వరం, ఆ జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరస పరిస్థితులు తగ్గుముఖం పడతాయి.